సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా దీపావళి పండుగ పురస్కరించుకొని రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు మాత్రమే టపాకాయలు పేల్చవాలని సిపి కల్మేశ్వర్ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు మోదీ చేరుకుంటారు. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారుల బృందం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కళాకారులు వేముల ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నస్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి దాదాపు 48,000 విలువ గల అక్రమ మద్యం శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు సిఐ యాదగిరి రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా ప్రయాణిస్తున్న కారును అర్సపల్లి చౌరస్తా వద్ద మరోసారి ఎన్నికల కమిషనర్ అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు ఎమ్మెల్సీ కవిత సహకరించారు. టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో ఉన్న కాసుల బాలరాజును కామారెడ్డి వరకు వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించే మనవత్వం లేని మనిషి రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆమె మీడియాతో తెలిపారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ లింగాభిషేకం ఈ రోజు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందగలరని కోరారు. మెండోరా మండలం దూదిగాం బుస్సాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం నాడు 95 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. కాగా జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తం 165 నామినేషన్లు దాఖలయ్యాయి. నందిపేట్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన గంగారాం తండ్రి ఇటీవల స్వర్గస్థులైన సందర్భంగా వారి నివాసానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వెళ్లి పరామర్శించారు. కొరుట్ల బీజేపీ శాసనసభ అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపాయలు 538.23 కోట్ల విలువైన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.